హాయ్ ఫ్రెండ్స్, సీతారాముల దయ వల్ల మాకు ఈ శ్రీరామనవమికి కళ్యాణం చేయించుకునే అవకాశం అయితే వచ్చిందండి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. జీలకర్ర బెల్లం కలపడం, గంధం చెక్కలకు పసుపులు రాయడం, ఇక్కడ ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా స్వయంగా కళ్యాణం చేసుకునే వాళ్ళతోనే చేయించారండి. కళ్యాణం స్టార్ట్ అయ్యే ముందు అందరి చేతులకి ఇలా కంకణాలు అయితే కట్టేశారండి. మనందరికీ తెలిసిన విషయమే, పెళ్లిలో కన్యాదానం చేస్తాం కదండి. అలానే ఇక్కడ స్వామివారి పాదాలకు కూడా కళ్యాణం చేయించుకున్న దంపతులతో ఇలా కన్యాదానంలో అయితే చేశారండి. ఇక్కడంతా కూడా చాలా సాంప్రదాయంగా పెళ్ళి నిజంగా ఎలా చేస్తారో అలానే చేశారండి. కన్యాదానం చేయడమని గుమ్మడికాయ, అరటిపళ్ళు, కొబ్బరి బోండం ఇవన్నీ ఎలా పెళ్ళిలో అయితే ఎలా ఇస్తామో అలా అని ఇక్కడ కూడా ఇప్పించారండి. స్వామివారికి ఉత్తర జంజాలు ఇవ్వడం, కళ్యాణం దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరి దంపతుల చేత పంచామృతాలతో కొబ్బరి బోండం, గుమ్మడి పండు, గంధపు చెక్క మీద నుంచి అభిషేకం అయితే చేపించారండి. ప్రతి ఒక్క దంపతుల చేత జీలకర్ర బెల్లం పెట్టించడం, ఇంకా మంగళసూత్రాలకి పూజ చేపించడం, కళ్యాణం దగ్గర కూర్చున్న ప్రతి ఒక్క జంటకి ఇలా మంగళసూత్రాలు అయితే ఇచ్చారండి. ఆ మంగళసూత్రాలకి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, పంచామృతాలతో అయితే పూజ అయితే చేపించారండి. మంగళసూత్రధారణ అయ్యాక ప్రతి ఒక్క దంపతుల చేత ఇలా తలంబ్రాలు అయితే ఉపయోగించారండి. ఎవరైతే కళ్యాణం చేయించుకుంటున్నారో ఆ దంపతుల్ని ఇంటి దగ్గరే తలంబ్రాల బియ్యం కలిపి తీసుకొని రమ్మన్నారండి. ఆ తలంబ్రాలతోనే స్వామివారికి, అమ్మవారికి వేయించారండి. చాలా బాగా చేశారండి. లాస్ట్లో మంగళహారతి అయ్యాక ప్రతి ఒక్క దంపతులు పంతులు గారికి తాంబూలం ఇచ్చి దండం పెట్టుకున్నామండి. అయిపోయిందండి కళ్యాణం. చాలా బాగా జరిగిందండి. చూడముచ్చటగా అనిపించింది మాకి.